చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా చేసి బాగా చదువుకోగలన నమ్మకం మాత్రం నాకుంది. ఎంత దూరమైనా చదువుతాను. చదవాలని నమ్మకం చాలా ఉంది సార్. చదువు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి అని కళ్ళని అలవాటు చేశారు. ఇంట్లో కూడా పనులు కూడా ఏమీ చేయను, చదువుకోవటమే పని. చదువుతూనే ఉంటా. బాగా చదువుకోవాలి. ఇంకా అదొక్కటి నేర్పించారు ఇప్పటికి కూడా. లెసన్స్ అర్థమైనా అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం. ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు, నాకేం తెలియదు. నేను నార్మల్గానే ఉన్నాను. నేను కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి. మేము మాట్లాడుకున్నాం. నాన్నగారు గర్వంగా చేస్తున్నారు మీ వైపు. అయ్యగారు, ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. ఒక మాటలో చెప్పాలని మీ పాపలో మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఈ జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. సో మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఈరోజు ఒక మాటలో చెప్పాలని. థ్యాంక్ యూ.